Hi everyone, welcome to Pumpkin's Kitchen. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రజెంట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. కొంచెం బిజీగా ఉన్నాను. సో ఈరోజు యాక్చువల్గా ప్రజెంట్ టైం 12 కూడా అయిపోయింది. 1 o'clockకి మా అబ్బాయికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. బిఫోర్ దట్ నేను లంచ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి వాడికి అన్నం పెట్టి ఎగ్జామ్కి కూర్చోబెట్టాలి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటనుకున్నారు? స్పెషల్స్ ఏం లేదండి. రసం పెట్టాను, చక్కగా అరటికాయ వేపుడు చేశాను, రైస్ పెట్టాను. ఇక్కడ గోంగూర పచ్చడి చేస్తున్నాను. సో ఆ గోంగూర పచ్చడి ఈరోజు మీకు చూపిస్తానండి. యాక్చువల్లీ గోంగూర ఎక్కువ ఉంటే ఒక రకంగా చేస్తానండి పచ్చడి, గోంగూర తక్కువ ఉంటే ఒక రకంగా చేస్తాను. సో ఈరోజు నా దగ్గర గోంగూర తక్కువ ఉంది. సో గోంగూర తక్కువ ఉన్నప్పుడు నేను కొంచెం టమాటాస్, ఆనియన్స్ అన్నీ కలిపి చేస్తాను. గోంగూర ఎక్కువ ఉంటే ఓన్లీ గోంగూర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అలా వేసి చేస్తాను. సో మీకు ఈరోజు గోంగూర టమాటా కలిపి ఎలా చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ మనం పాన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను డ్రై రోస్టే చేస్తాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇందులో గార్లిక్ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకున్నాను. కొంచెం మెంతులండి, ఎక్కువ వేయట్లేదు, కొంచెమే మెంతులు వేస్తున్నాను. కొంచెం తర్వాత ఏంటంటే జీలకర్ర అండి. సో మనము జీలకర్ర ఇవన్నీ కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు అన్నీ వేసేస్తున్నానండి ఒకేసారి. కొంచెం లైట్గా రోస్ట్ చేసుకున్నాం. కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ ముందు మనము డ్రైగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మనకి ఒక 3 to 5 minutes అయితే పడుతుందండి. చిన్న మంట మీద పెట్టుకోండి. సో అన్నీ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మనకి రోస్ట్ అయిపోయినాయండి. జస్ట్ ఒక 3 to 5 minutes చేస్తే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ బాగా కాగిపోయింది నూనె, ఆనియన్స్ అండ్ కొంచెం టమాటో. సో అన్నీ కలుపుకోవాలండి. సో మొత్తం ఒక ఆనియన్ చిన్నది తీసుకున్నాను, లేదా పెద్దది తీసుకుంటే హాఫ్ ఆనియన్ సరిపోతుంది. అండ్ టమాటోస్, చిన్నవి టమాటోస్, 2 టమాటోస్, ఒక పెద్ద గోంగూర కట్ట, ఒకటే కట్ట ఉందండి. అందుకనే నేను ఇవాళ ఈ టైప్ ఆఫ్ చట్నీ చేస్తున్నాను, పచ్చడి. సో ఇది కొంచెం కుక్ అవనిద్దాం. మనకి అది కుక్ అయ్యే లోపల మనం ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ అయితే సరిపోతుందండి. ఫైన్ పౌడర్ అవసరం లేదు, మరి ఫైన్గా అక్కర్లేదు. ఇలా అయితే సరిపోతుంది అంతా. సో కొంచెం రఫ్గా. ఇప్పుడు మనకి ఇవి కూడా కొంచెం కుక్ అయినాయండి. ఇందులో నేను గోంగూర వేసేస్తున్నానండి. ఆల్రెడీ చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర. సో మొత్తం అంతా కొంచెం మగ్గబెడదాం, కుక్ అవ్వాలండి కొంచెం సేపు. బరీ అయిపోయిందండి, ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆయనకి మార్నింగ్ కొంచెం లెమన్ రైస్ చేసేసి బాక్స్ కట్టేసాను. పిల్లలకి ఆన్లైన్ ఎగ్జామ్ మార్నింగ్ ఏమో చిన్న బాబుకి ఉంటుంది, మధ్యాహ్నం పెద్ద బాబుకి ఉంటుంది. సో వాడు ఎగ్జామ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ నాకు 11-11:15 అయిపోయింది. దెన్ ఐ స్టార్ట్ అనమాట. సో అందుకనే మీకు వంట చేస్తూ చూపిస్తున్నాను ఈరోజు రెసిపీ. ఎందుకంటే టైం అయిపోయింది, మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా. సో అందుకని సో మనం ఈ గోంగూర కూడా కొంచెం కుక్ అవ్వాలండి. మనకి బాగా చక్కగా కుక్ అయ్యే వరకు ఉంచాలి పొయ్యి మీద. మనకి గోంగూర అండి ఆయిల్లోనే బాగా కుక్ అవ్వాలి. మొత్తం టమాటోస్, ఉల్లిపాయలు అన్నీ బాగా కుక్ అయితే మనకి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. సో అంటే కొంచెం కుక్ అవ్వగానే ఆగకుండా మంచిగా ఎక్కువసేపే కొంచెం ఉంచండి. ఒక 5 to 10 minutes పడుతుంది, 10 minutes వరకు. సో బాగా కుక్ అయ్యే వరకు. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ మామూలుగా ఎగ్జామ్స్ అంటే అండి పిల్లల కన్నా పేరెంట్స్కి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు చదివి
పంపించడం పేరెంట్స్. సో వాళ్ళు ఎగ్జామ్ రాసారా లేదా, అన్నీ కవర్ చేశారా లేదా, అన్నీ మనకే ఉంటాయండి. అది పెద్ద పిల్లలు అనుకోండి, సో వాళ్ళంతటా వాళ్ళ ఎగ్జామ్స్ రాసేస్తారు కాబట్టి మనకేమీ పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న పిల్లలు అయితే మనకే ప్రాబ్లమ్స్. రోజు అయితే 12 కల్లా లంచ్ ప్రిపేర్ అయిపోతుందండి. 12:30 కల్లా మ్యాక్సిమం అది లంచ్ అంతా వండేయడం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి 1 o'clock కల్లా రొటీన్గా అయితే రెగ్యులర్గా కూడా నేను టైం మెయింటైన్ చేస్తానండి. సో 1 o'clock కల్లా వాళ్ళకి లంచ్ పెట్టేస్తాను. ఇప్పుడు వాళ్ళేంటి, నేను కూడా అంతే అండి. ఒక బ్రేక్ఫాస్ట్ మాత్రం అది ఇప్పుడు లేట్ అవుతుంది. బట్ 1 o'clockకి అంత తినగలిగితే అంత లంచ్ చేసేస్తాము. సో ఇది మనకి కొంచెం కుక్ అవనివ్వండి, టైం పడుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ అండి, మనం సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో మనం ఇంకా టమాటో ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి సో కొంచెం సాల్ట్ అనేది చూసుకోండి. అంటే ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు అన్నది డిపెండ్స్ అపాన్ అండి. బాగా పుల్లగా ఉందనుకోండి, కొంచెం గోంగూర పుల్లగా ఉంటే ఎక్కువ సాల్ట్ యూస్ చేస్తాం మనం. సో అది అయిన తర్వాత మనము ఆల్రెడీ ఇక్కడ మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, దీన్ని కూడా వేసేద్దాము. ఒక 2 tablespoons అదే మొత్తం మిక్సీ అంతా చేసుకున్నదంతా వేసేసానండి. మనకి ఇది బాగా కొంచెం కుక్ అయితే బాగుంటుంది. సో సాల్ట్ వేసేసాం, మిర్చి అన్నీ వేసేసాం కదండి. దీన్ని కొంచెం సేపు అలా కుక్ చేద్దాం ఆయిల్లోనే. మీరు ఇంకొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చండి. నేను కొంచెం లెస్ ఆయిల్ వాడతాను, సో అందుకనే కొంచెమే వేసాను. ఇన్ కేస్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. ప్లస్ మనం తాలింపులో కూడా వేస్తామండి, అందుకనే నేను కొంచెం తక్కువే వేసాను ఆయిల్. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇలాంటి పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పు గుత్తితో ఒకసారి మ్యాష్ చేసుకున్నాము. సో మీ దగ్గర అది లేకపోయినా గరిట ఉంటుంది కదండి, అంటే సాంబారు అదే కొంచెం గుంట గరిటలా దోశలా అలాంటివి వేసుకుంటాము. సో ఆ గరిటతో అయినా కొంచెం మ్యాష్ చేసుకోండి. మనకి ఆనియన్స్ అంతా కొంచెం మ్యాష్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. అంటే మనకి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది అన్నంలో. సో ఇలా మనం కొంచెం మ్యాష్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో మనకి ఇందులో పచ్చిమిరపకాయలో ఉన్న కారము, మనం వేసిన కారము, కారపొడి, కారం వెల్లుల్లిపాయలు వేసాం కదా, వెల్లుల్లి కారం. సో అది అంతా కలిసి మంచి టేస్ట్ వస్తాయండి. సో జస్ట్ ఇలా పెట్టుకోండి. చూసారు కదా, జస్ట్ మ్యాష్ చేశాను నేను ఆనియన్స్ అన్నీ మ్యాష్ చేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం కొంచెం తాలింపు వేసుకున్నామండి. సో అది కుక్ అయిపోయింది కదా. నేను ఈ తాలింపు ఆయిల్లో ఎక్కువ ఏం వేయట్లేదండి. మిరపకాయలు అండ్ గార్లిక్ రెండే వేస్తున్నాను. సో మనకి ఈ రెండు కొంచెం ఇది అయిన తర్వాత సరిపోతుంది. ఆయిల్ ఇంకా హీట్ ఎక్కలేదు, వేసేసాను. జస్ట్ ఒక 2 minutes అండి. సో మనకి ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసుకునే ముందు ఒక పచ్చి ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకున్నాను నేను. నాకు పచ్చి ఆనియన్ గోంగూర పచ్చడిలో చాలా ఇష్టం అండి. సో టేస్ట్ బాగుంటుంది, ఎందుకో నాకు నచ్చుతుంది. బట్ ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఆనియన్ మాత్రం లాస్ట్లో ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. సో ఇప్పుడు దీన్ని మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పచ్చి ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తాయండి. మీరు ఇంతకుముందు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.